So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. ఈ వీడియోలో కొంచెం చాలా కోపంగా ఉన్నాను నేను యాక్చువల్గా. ఈ ఢిల్లీ ఉత్తమ్ నగర్లో అయిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఆ 26-year-old తరుణ్ని కొట్టి చంపేయడం ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ మనమరాలతోటి హోలీ ఆడుతుంటే ఆ వాటర్ బెలూన్ ఏదైతుందో ఒకరి మీద ఒకరు ఇసిరేసుకుంటుంటే ఆ లైన్లో ఆ టైంలో ఒక ముస్లిం లేడీ వెళ్తూ ఉంటే జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఆమె మీద పడ్డందుకు ఆమె ఎవరికో కాల్ చేస్తే ఫస్ట్ ఒక 10 మంది వస్తారు, తర్వాత 40 మంది వస్తారు ఫ్యామిలీ మీద దాడి చేయడానికి, ఇంట్లో గుసంచి కొట్టడానికి. అప్పటికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పలానా ముస్లిం లేడీని ఆ ముస్లిం పీపుల్ అని సారీ అడిగేసి మ్యాటర్ సెటిల్ చేయంగానే అలా కొడుకు వస్తాడు, 26-year-old కొడుకు రాగానే మాట తెలియదు ముచ్చట తెలియదు పోయి 10 మంది దాని మీద పడి రాడ్లతోని రప్పలతోని వాడిని కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఇది మనం చూడాల్సిన భాయిచారా. ఈ టోటల్ ఇష్యూ మీద కంప్లీట్ గా మాట్లాడేది ఉంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు విషయం ఏంది, ఈ తరుణ్ అనే పర్సన్ ఎవరు అంటే ఒక 26-year-old పర్సన్ ఆ ఉత్తమ్ నగర్ ఏరియా ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మొత్తం కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ. అయితే ఆ ఉత్తమ్ నగర్ ఏరియాలో ఇదేం కొత్త కాదు, ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ కమ్యూనల్ టెన్షన్స్ అయినాయి. అప్పుడు గవర్నమెంట్ వేరేది, ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ. అయితే ఈ చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న ఇన్సిడెంట్, నీకు నిజంగానే అంత రంగుతో అంత ప్రాబ్లమే ఉందంటే హోలీ ఫెస్టివల్ నార్త్ సైడ్ చాలా హెవీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ టైంలో ఆ గలీలకి పోయేది అవసరమే లేకుండే కదా, బట్ పోతారు కేవాస్ క్రియేట్ చేసుకోవడానికి, మమ్మల్ని టార్గెట్ చేసిర్రు అని చెప్పి తర్వాత విక్టింగ్ కార్డ్ ఆడడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇయర్ మొత్తంలో ఎప్పుడు ముస్లిం లేడీస్ బయటికే రారు బరాబర్. కామినే చనిపోయినప్పుడు ఎందుకు ఫీమేల్స్ ఎక్కువ బయటకు వచ్చిర్రు, మగ లేడీ రారు. ఇక్కడనే కాదు, నువ్వు లండన్ లో కూడా చూసుకో, కావాలని ముస్లిం లేడీస్ ని చిన్న పిల్లల్ని ముంగట పెడతారు డ్యూరింగ్ ప్రొటెస్ట్. ఎందుకంటే లేడీస్ మీద చేయబడ్డప్పుడు ఎక్కువ రియాక్ట్ అవ్వచ్చు, ఎక్కువ విక్టింగ్ కార్డ్ ఆడొచ్చు, ఎక్కువ అగ్రెషన్ చూపెట్టచ్చు అని ఈ ఆడే టాక్టిక్. ఇలా జస్ట్ ఒక ఛాన్స్ కావాలి వాళ్ళ రియాలిటీ వాళ్ళ ట్రూ నేచర్ చూపెట్టండి. బట్ ట్రూ నేచర్ చూపెట్టక ముందు మేము ఒక విక్టిమ్ అయినాం అని చెప్పి విక్టింగ్ కార్డ్ ప్లే చేయడానికి చిన్న పిల్లల్ని ఆడోళ్ళని ముంగట పెట్టి గేమ్ ఆడతారు వీళ్ళు. ఈ టాక్టిక్లు ఇవన్నీ ముల్లాగాన్లు మదర్సలలో చదివించే ముల్లాగాన్లు ఇస్తారు. ఎవడైతే రాడికల్ మైండ్ సెట్ ఫాలో అవుతాడో వాడు ఇలాంటి వాళ్ళ టీచింగ్స్ని ఈ ట్రాక్ ఎక్కుతారు. కాశ్మీర్లో కూడా చూసుకో, ఫీమేల్స్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఆపితే ఓ మమ్మల్ని కొట్టిర్రు అని చెప్పి రోడ్ల మీద తమాషా చేసుకుంటూ వెళ్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ టాక్టిక్, ఫీమేల్స్ ని చిన్నపిల్లల్ని ముంగట్ నూకు డ్యూరింగ్ ప్రొటెస్ట్. నార్మల్ టైంలో ఇయర్ మొత్తంలో బయటికే రారు, ఒక రూమ్ లోనే ఉంటారు. కానీ ప్రొటెస్ట్ చేసేది ఉంటే అప్పుడు బయటకు వస్తారు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి వాళ్ళు విక్టింగ్ కార్డ్ ఆడడానికి, కేఆస్ క్రియేట్ చేయడానికి ఎట్లయితే ఫీమేల్స్ ని చిన్న పిల్లల్ని వాడుకుంటారు. అప్పుడు గుర్తురాదు, అరే ప్రొటెస్ట్ చేస్తే పబ్లిక్ లో వస్తారు, ఇజ్జత్ పోతుంది మన ఇస్లాంది మన ఫీమేల్స్ అని. బట్ ఆ టైంలో పంపిస్తారు, ఆ టైంలో అన్ని మర్చిపోతారు. విక్టింగ్ కార్డ్ ఆడడానికి వాళ్ళు అనుకున్న కేఆస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఒక విక్టింగ్ కార్డ్ ఆడాలి. దాంట్లో మళ్ళీ మెన్ విక్టిమ్ అయితే అంత కేఆస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. సో ఫీమేల్స్ ని ముంగట్ నూకి చిన్నపిల్లల్ని ముంగట్ నూకి కాశ్మీర్ లో పోలీసు వాళ్ళు ఏమైనా కొట్టినా లేకపోతే ఇట్లా ఉత్తమ్ నగర్ లో చిన్నగా వాటర్ డ్రాప్లెట్స్ పడినా చలో మా లేడీస్ మీద అయింది మేము కొట్టినాం అని చెప్పి అలా ట్రూ రియాలిటీ ట్రూ నేచర్ చూపించేస్తారు. ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు విషయానికి వస్తే బీజేపీ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో 3 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే పబ్లిక్ ఇప్పుడు తీసుకుపోయి ఇప్పుడు ఒక బుల్డోజర్ని గల్లీకి పంపించి కొంతమందిని ఇల్లు గుల్లగొట్టడానికి పంపిస్తుంది. మాకు కావాల్సింది అది కాదు మిస్టర్ మేడం, ఎవరైతే ఢిల్లీ సీఎం అయి కూర్చున్నారో మాకు కావాల్సింది అది కాదు. ప్రాణానికి ప్రాణం. యోగి సర్కారు సలీం వాస్తిక్ ఆయన ఒక నాన్ హిందూ, ఆయన ఒక ముస్లిం, ఆయన మీద ఇద్దరు అటాక్ చేయడానికి వస్తే ఇద్దరిని లేపేస్తాడు. ఈ పలానా పర్సన్ ఎవరైతే ఉన్నారో తరుణ్ ఉత్తమ్ నగర్ నుండి బ్రూటల్ గా మర్డర్ అయిండు బికాస్ ఆఫ్ మాస్ పీపుల్. 6 మంది ఏదో చెప్తున్నారు కదా, 6 మందిలో 4 మేజర్స్ 2 మైనర్స్ అని, వాళ్ళందరినీ ఉరికమ్మం ఎక్కి, ఒకవేళ వాళ్ళందరిని ఉరికమ్మం ఎక్కిలేక పోయిర్రు అనుకో ప్రజెంట్ గా బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీ సీఎం ఎవరైతే ఉన్నారో మీరు బెటర్, నా అభిప్రాయం ఏంటంటే మీరు ఇస్తఫా ఇచ్చేసి సైడ్ అయిపోరు. ఎందుకంటే మీరు ఎటువంటి హిందుత్వ పార్టీ అనిపించుకోవట్లేరు. ఏదో పబ్లిక్ 3 రోజుల నుంచి రకడాస్తారు కదా, కొట్లాట పెడుతురు కదా అని చెప్పి ఇల్లు గుల్లగొట్టడానికి పంపించినవి తప్ప 6 మందిని పంపి 6 మందిలో మైనర్స్ తో పాటు అందరిని ఉరికమ్మం ఎక్కి. మాకు కావాల్సింది అది. యోగి ట్రీట్మెంట్ అంటే అది. ఆ యోగి సర్కార్ టైంలో నాట్ జస్ట్ హిందూసే, ముస్లింలకు కూడా ఏమన్నా అయినా సరే యాక్షన్ ఇమీడియట్ గా ఉంటుంది. వీళ్ళు ఎంత భయపడతారంటే ఓపెన్ గా హిందువులకు సపోర్ట్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ అయినా సరే 3 రోజులు తీసుకుంటావు నీకు తెలిసినాక కూడా, అది కూడా జస్ట్ ఇల్లు కూడా కొట్టియడానికి.
కాదు, వాళ్ళందరూ నురికమ్మం ఎక్కిస్తేనే నువ్వు మా గవర్నమెంట్ లేదా నువ్వు అవసరం లేదు. ఈమె ఢిల్లీ సీఎం అయినప్పటి నుంచి ఈమె చేసిన పనులు ఏంటంటే లెఫ్ట్ లాబీ ఏవైతే పాయింట్అవుట్ చేస్తుందో ఇక్కడ రోడ్లు మంచిగా లేవు, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఢిల్లీలో క్లీన్లీనెస్ లేదు, ఢిల్లీ రివర్లు బాగాలేవు, ఈమె ఈ పనుల మీద పనిచేస్తుంది. లా అండ్ ఆర్డర్ కాడికి వస్తే 3 రోజులు పడుతుంది ఈమెకి చేయడానికి, అది కూడా జస్ట్ ఇల్లు గడపలు గులగొట్టడానికి. పట్టుకున్న పీపుల్ని ఉరికమ్మం ఎక్కడానికి మీకు ఇంత టైం పడుతుంది. అలాంటప్పుడు అవసరం లేదు కదా, మనకెందుకు, మన గవర్నమెంట్ లెక్క అనిపిస్తుంది అది ఏదో పబ్లిక్ ని జర సల్లబరచడానికి ఒక చిన్న ఇల్లుగులో కొట్టి సైడ్ అయిపోదాం అన్నట్టుంది. లా అండ్ ఆర్డర్ ఇంత స్లోగా డెలివరీ అయ్యేది ఉంటే, లేకపోతే మీరు చేసే పనులు ఏవైతున్నాయో లెఫ్ట్ లాబీ ఎత్తే క్వశ్చన్లు, లెఫ్ట్ లాబీ ఎత్తే కన్సర్న్స్ ఏవైతున్నాయో క్లీన్లీనెస్, రిగార్డింగ్ క్లీన్లీనెస్, ఒకవేళ మీరు ఆ పనుల మీదే పనిచేసేది ఉంటే నిజంగా రిజైన్ చేసేసి ఒక మున్సిపాలిటీ హెడ్ ఉంటుందా మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఒక హైయెస్ట్ పొజిషన్ తీసుకొని సీఎం పొజిషన్ ఎవరికైనా వేరేలోకి ఇచ్చేసారు. ఒకవేళ మీతో లా అండ్ ఆర్డర్ అంత స్లో డెలివరీ అయ్యేది ఉంటే హిందువుల కోసం ఇచ్చేసారు, అవసరం లేదు. మీరు జస్ట్ లెఫ్ట్ లాబీ ఏవైతే క్లీన్లీనెస్ గురించి ఎత్తుతుంటో అదే పని చేసుకుంటూ కూర్చోండి. ఇప్పుడు థర్డ్ మ్యాటర్కి వద్దాం. మీకు హిందూ ఫెస్టివల్స్ తోటి అంత ప్రాబ్లమే ఉంటే మీరు మా గుళ్ళ కాడ పూలు అమ్మకుర్రా బాయ్, మీరు వెళ్ళిపోర్రి, మీరు అమ్మకుర్రి మా గుళ్ళ కాడ పూలు. మా ఫెస్టివల్స్ అప్పుడు మీరు పటాకీలు అమ్మకుర్రి, మా ఫెస్టివల్స్ అప్పుడు మీరు హోలీ కలర్స్ అమ్మకుర్రి. అవసరమే లేదు. మీకు హిందూ ఫెస్టివల్స్ అంటే అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మా ఫెస్టివల్స్ అప్పుడు మీరు దందలు ఎందుకు చేస్తారా? మా ప్లేసెస్ కాడ, మా గుళ్ళ కాడ చేయకుర్రి. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే ఉంటది. ఎక్కడైతే హిందూస్ ఫెస్టివల్ టైం దగ్గర పడుతుందో ఆ టైంలో హిందువులతో పాటు, హిందూ వెండర్స్ తో పాటు నాన్ హిందూస్ కూడా వచ్చి బిజినెస్ చేస్తారు గుళ్ళ కాడ. ఎందుకు చేస్తున్నారు? మీరు చేయకూరి గుళ్ళ కాడ పోయి మీ మస్జిద్ల కాడ పూల మాలలు అమ్ముకోర్రి. లోపల అంత ఈర్ష, అంత కుళ్ళు, అంత కోపం, అంత క్రూరత్వం పెట్టుకొని అగేన్స్ట్ హిందూస్ మీరు హిందూ ఫెస్టివల్స్ కాడ అవసరమే లేదు. మీకు ఎవడు మంచిగా పైసలు ఇస్తాడు, ఎవడు మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడో, ఏ లీడర్ మిమ్మల్ని దగ్గర తీసుకొని సాపుతాడో వాళ్ళ దగ్గరికి ఎవరు. లోపల అంత హేటెడ్ పెట్టుకున్నప్పుడు హిందూస్కి అగేన్స్ట్ గా సిగ్గు ఉండాలి. హిందువుల ఫెస్టివల్స్ అప్పుడు వచ్చి దందలు చేసుకోవడానికి. వీళ్ళ ముచ్చట పక్కకు పెడితే మన హిందూస్ కన్నా సిగ్గు ఉండాలిరా. మీకు అర్థమైందా? సిగ్గు ఉండాలి. ఎన్ని ఎగ్జాంపుల్, 100 ఎగ్జాంపుల్, 1000 ఎగ్జాంపుల్ చెప్పినా సరే ఈ బాడహోల్ ఈ చోలకేని ఇంటర్, ఈ చోలకేని వదిలేస్తారు. మొన్ననే ఒక పొల్లోడు, చిన్న పిల్లోడు కోలా ఐస్, చిన్నగా ఐస్ ఇట్లా బాల్ చేసి అమ్ముతారు. ఆ ఐస్ క్రీమ్ మిషన్ లో వాడే ఐస్ ని వాడు ఇట్లా పెట్టి నాకుతుంటాడు. ఇట్లా అంత చిన్న పోర్ అనుకుంది హేటెడ్. నాకే అది అమ్ముతున్నాడు వాడు. తెలియంగానే పబ్లిక్ వాడిని చిన్న దుఃఖం కాల్ చేసారు ఓపెన్ గా. ఆలోచించుకో, వాడి ఏజ్ చూడు నువ్వు, ఖాళీ 8 years 10 years ఉండదు వాడి ఏజ్. అంత చిన్న పోరం నుంచి అంత పెద్దోళ్ళ వరకు, ఉత్తమ్ కుమార్ ని చంపినంత పెద్దోళ్ళ వరకు, లేకపోతే ముసలి ముల్లాగాన్ల వరకు కూడా చూసుకో, అందరికి సేమ్ కైండ్ ఆఫ్ హేటెడ్ ఉంటుంది. అరే మారుర్రా ఇన్ని ఎగ్జాంపుల్ చూపించినా మారుర్రా అంటే లేదు. సిగ్గుశరం ఉండదు బాడుకోలు మీకు. అరే మాకు కొంచెం ఫుడ్ పెట్టు, నీ పండగలప్పుడు పోయి అడుక్క తింటారు అన్న దగ్గర. సిగ్గు ఉండాలి మీకు. ఆ హిందువుల ఫెస్టివల్ అప్పుడు దందలు చేయడానికి ఆయనకి సిగ్గు ఉండాలి. వన్ రియాలిటీలో thousands of times తీసుకొచ్చి వీడియోలో ముంగట వేసి చూపించినా సరే మారకుండా వాన్ సంఖ్యనే నాకే సిగ్గు నీకు ఉండాలి. ఒక హిందూ అయ్యుండి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ అన్ననో నీ చెల్లెనో సంపుతే అప్పుడు తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే లెఫ్ట్ లాబీ అవుతుందో మొన్నదాకా మొహమ్మద్ దీపక్ అని చెప్పి ఆ నెత్తి మీద ఎక్కించుకొని కూర్చున్నారు. ఆడు వచ్చిండా? ఇప్పుడు వచ్చిండా భాయిచారా కోసం మాట్లాడడానికి? రారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ లాబీ బాడహోల ఈ విషయం మీద మాట్లాడరు. మొన్నదాకా ఓవైసీ సాబు అరే స్పీచ్ పెట్టి మరి పబ్లిక్ లో స్పీచ్ పెట్టి మరి మొహమ్మద్ దీపక్ అరే జిగర్ కా టుకడా హే అన్నాడు. ఇప్పుడు మాట్లాడమని ఒకసారి దీని మీద మాట్లాడాడు. అర్థమైందా? తులసి చందే చూసుకో, రావణ్ గానే చూసుకో, క్రాంతి గానే చూసుకో, ఈ పేటిఎం గాను ఎవడు మాట్లాడాడు ఈ టైంలో. సెక్యులరిజం మనకు నేర్పిస్తారు. కుళ్ళ మాట ఓపెన్ గా చెప్తున్నా. కర్ణాటక కార్పొరేటర్ ఎవరైతున్నాడో కాంగ్రెస్ లీడర్, ఆయన కూతురు లవ్ జిహాద్ కి బలయ్యింది. ఆయన కూతురు ఓపెన్ గా అన్నాడు కూతురు లవ్ జిహాద్ కి బలయ్యింది. ఉండదని చెప్పి నేనే ఎన్నోసార్లు అన్నా లవ్ జిహాద్, బట్ ఉన్నది. నా కూతురు ఈజ్ అ డైరెక్ట్ టార్గెట్ ఆఫ్ లవ్ జిహాద్ అని చెప్పి ఓపెన్ గా అన్నాడు. సేమ్ ఏవైతే ఇన్సిడెంట్స్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నామో, ఇలాంటి థ్రెట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నామో, ఈ థ్రెట్ ఫ్యాక్టర్స్ ఈ లెఫ్ట్ లాబీ బాడహోల ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో అవ్వాలి. అప్పుడు మజా వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎట్లా డినై చేస్తారు, అప్పుడు కూడా ఇట్లనే సమర్థించి మాట్లాడతారా? ఆయన కూడా సమర్థించే మాట్లాడిండు. కాంగ్రెస్ కార్పొరేటర్ ఆయన బిడ్డ లవ్ జిహాద్ గురైనాక ఒప్పుకున్నాడు. వీళ్ళ ఇంట్లల్లో వీళ్ళతో అట్లనే కావాలి. ఇలా పిల్లలతో, ఇలా చిన్న పిల్లలతో, ఇలా ఫ్యామిలీతో, ఇలా ఇన్సిడెంట్స్ వీళ్ళతో అయినప్పుడు మజా వస్తుంది. చూసి నేను లిటరల్లీ ఎంజాయ్ చేస్తాను. నేను కనికరం ఉండదు. ఇప్పుడు నేను హిందువులకు ఏం చెప్తున్నావు ఓపెన్ గా, అరే నువ్వు ఒక వార్ జోన్ లో బతుకుతున్నావు, గుర్తుపెట్టుకో. ఒక వార్ జోన్ లో బతుకుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు లేదు, ఇది మన వర్క్ రాదు, అంత సీన్ లేదా. నిన్ననే చెంగిచెర్ల అనుకుంటా ఒక హిందూ వెండర్ ని కొట్టిర్రు నాన్ హిందూస్. రక్తాలు వచ్చినాయి చూడు వీడియో. టోటల్ మ్యాటర్ ఏం తెలియదు, బట్ స్టిల్ టార్గెట్ అయితే అయ్యిర్రు. చెప్తున్నా ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ మెంటాలిటీ, చిన్న పూరం నుంచి పెద్దోన్ వరకు. ఇక్కడ అవేర్ కావాల్సింది నువ్వు, సిగ్గు శరం తెచ్చుకోవాల్సింది నువ్వు. రిపోర్టర్లు బేసిక్ వచ్చి క్వశ్చన్ అడిగితే అరే హిందూ టెంపుల్ కాడ, హిందూ ఫెస్టివల్స్ కాడ మీకేం పని రాబాయ్ అని చెప్పి సమర్థి
సమర్థించి సెక్యులరిజం గుర్తొచ్చేస్తుందిరా మీకు. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది సెక్యులరిజం? ఎవరైతే బాడకోయి ఇలాంటి ప్రీవియస్ మ్యాటర్ల మీద రియాక్ట్ అయ్యి సమర్థించిర్రో నాన్ హిందూస్ కి, వాళ్ళు ఈ మ్యాటర్ మీద మాట్లాడరు. సిగ్గుండాలి రా. ఎన్నిసార్లు అని చెప్పి కన్నకు పట్టేసుకొని కూర్చుంటారు రా. ఎన్నిసార్లు రా, ఎన్ని ఎగ్జాంపుల్ చూస్తారా లైవ్ గా. ఆడ కేరళ బీజేపీ ఎందుకు వినేది అనుకుంటున్నావు? ఫెడప్ అయిపోయారు ఈ వక్ బోర్డ్ కిరికిరి మీద, ఐఎస్ఐ గ్రూప్స్ వల్ల ఫెడప్ అయిపోయి బీజేపీని గెలిపించుకుర్రు కొట్లాడుతుందేమో అని చెప్పేసి. 406 క్రిస్టియన్ ఫ్యామిలీస్, 500+ క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లు బ్లాక్ చేసుకున్నారు వక్ బోర్డ్ మీద. ఇప్పుడు ఆంధ్రలో నవ్వుకుంటుండొచ్చు, ఎస్ మస్తు అయింది హిందూ తోటి అని చెప్పి క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఓపెన్ గా చెప్తాను నేను కుల్లా కేరళ తిరువనంతపురం బీజేపీ గెలిచింది ఆఫ్టర్ 45 years. ఎందుకు గెలిచింది? 500+ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ల్యాండ్లు బ్లాక్ చేసుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ వక్ బోర్డు, ల్యాండ్ జిహాద్ల. గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా సరే అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో 500+ ఫ్యామిలీస్ క్రిస్టియన్స్, వాళ్ళు గెలిపించుకోరు బీజేపీని. మాకు కావాలి మీ హెల్ప్ అని. అక్కడ ఉన్న హిందూస్ క్రిస్టియన్స్ కలిసి గెలిపించుకున్నారు. సో ఫ్యూచర్ ఎటు లేదు. జస్ట్ రిమెంబర్ మై పాయింట్. సౌత్ స్టేట్ లో అయితే అవుతుందో కేరళ, తమిళనాడులో, అది స్లోగా ఇటు స్ప్రెడ్ అవుతుంది. ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు స్ప్రెడ్ అవుతుంది. అలాంటి థింగ్స్ మనం కూడా చూస్తాం. బట్ వాళ్ళు అంత చూసినాక రియాక్ట్ అయ్యారు. నువ్వు ఇప్పటికే రియాక్ట్ అయ్యి నేనేం పార్టీకి ఓటేయమంటలే ఇప్పుడు. బట్ కొట్లాడు రీ. ప్రతి ఒక్క హిందూ ఎవడైనా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవడైనా సరే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ సేఫ్టీ అది వాన్ చేతి ఉంటుంది. హిందూస్ అనుకుంటారు లేదు మన గవర్నమెంట్ లేదా హెల్ప్ చేయడానికి. లేదురా గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ నువ్వు ఏదో భ్రమలా బతుకుతున్నావు. గవర్నమెంట్ స్టెప్స్ తీసుకునేది, లా అండ్ ఆర్డర్ స్టెప్స్ తీసుకునేది ప్రజెంట్ గా పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ తోనే అనుకోవచ్చు. అరే 10% ఆఫ్ ది కేసెస్ వాళ్ళ ఓన్ లా అండ్ ఆర్డర్తో నడుస్తాయి, పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నడుస్తాయి. బట్ ఇలాంటి కేసులు ఏవైతే అవుతాయో, రిలీజన్ ఆర్ఎల్స్ ఏదో ఒకటి, ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో ఒకటి, ఒక పొలిటికల్ పార్టీ పక్కా ఇన్వాల్వ్ అవుతుంది అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం. అరే ఏసీపీ లాంటి వాళ్ళని సంపేషిర్రు డ్యూరింగ్ యాక్షన్, అలాంటి వాళ్ళని ఇడిపించుకొని తీసుకొచ్చింది అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం గవర్నమెంట్. ఆలోచించుకో, నువ్వు ఇంకా కామన్ పర్సన్, నువ్వేమనుకుంటావు? అరే మనం ఎట్లా కొట్లాడతాం, లా అండ్ ఆర్డర్ మనం ఇరికిపోతాం కదా. అరే నువ్వు ఇరికిపోయినవరా, లా అండ్ ఆర్డర్ ఎట్లా, లా అని పెట్టి బయటకు వస్తావు, బతుకుంటావు నువ్వు. ఈ లా అండ్ ఆర్డర్ నేను ఏదో కాపాడుతుంది చేస్తుంది అని చెప్పేసి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఆపేస్తావా? సుప్రీంకోర్టు చెప్పింది నీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నువ్వు ఏమన్నా చేయాలి. రెడీగా ఉండుర్రి, కొట్టడం రెడీగా ఉండుర్రి. మనకు కూడా వస్తాయి సిచ్యువేషన్లు. అర్థమైందా? ఈ ఎడిట్లు వేసుకొని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎడిట్లు వేసుకొని, హిందుత్వ ఎడిట్లు వేసుకొని ఏం రాదు. బై మెంటాలిటీ, బై క్యారెక్టర్, బై బాడీ స్ట్రెంగ్త్ రెడీగా ఉండాలి. మా రాజ్పుత్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, లైసెన్స్ తో సహా తలవార్లు ఇస్తారు. అర్థమైందా? నీకు ఎక్కువ చెప్పా కానీ అర్థం చేసుకో. కుల్ ఇప్పటికైనా జర కన్ను తెచ్చుకొని మారుర్రా, సిగ్గుశరం తెచ్చుకోరు. గుడ్డిగా బాయచారాల పడకూరు. అంటే అన్లెస్ నీ ఫ్యామిలీలో ఒక మెంబర్ బలయ్యేవారు. కుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసు నెక్స్ట్ వీడియోలో. బై.